Represented by La Lens TV. భూమి కొనుగోలు అనేది జీవితంలో చాలా మంది చేసే అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటి. కానీ కొన్నిసార్లు మనం కొనాలనుకునే భూమి లేదా ఇల్లు బ్యాంకులో తాకట్టు మార్టిగేజ్ లో ఉందని తెలుస్తుంది. అప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది, బ్యాంకులో తాకట్టులో ఉన్నటువంటి భూమిని కొనొచ్చా, కొనకూడదా, కొంటే ఏమవుతుంది, ఏమైనా ప్రమాదం ఉందా? ఈ సందేహానికి సరైన సమాధానం తెలియక కొందరు మంచి అవకాశాన్ని వదులుకుంటున్నారు. మరికొందరు పూర్తి వివరాలు తెలుసుకోకుండా కొనుగోలు చేసి ఆ తర్వాత చట్టపరమైనటువంటి ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటున్నారు. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది బ్యాంకు తాకట్టు మార్టిగేజ్ అంటే ఏమిటి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ అంటే ఏమిటి, తాకట్టు ఉన్నటువంటి భూమిని కొనుగోలు చేయడం చట్టబద్ధమేనా, కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సినటువంటి పత్రాలు ఏమిటి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు కొనకూడదు, చివరిగా సురక్షితమైనటువంటి భూమి కొనుగోలు కోసం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనలు రూపొందించబడింది. ఈ వీడియో పూర్తిగా చట్టపరమైనటువంటి అవగాహన కోసం రూపొందించబడింది కాబట్టి చివరి వరకు చూస్తే భూమి కొనుగోలు చేసే సమయంలో ముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలపై స్పష్టమైన అవగాహన అనేది వస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పనిసరిగా పరిశీలించాలి. ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాంకు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదా రుణం పూర్తిగా తీర్చిన తర్వాత ఇచ్చేటువంటి రిలీజ్ లెటర్ ఉందో లేదో చూడండి. రెండో విషయానికి వస్తే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ తీసుకుని తాకట్టు నమోదు అయిందా లేదా పరిశీలించాలి. మూడో విషయానికి వస్తే అమ్మకందారు తీసుకున్నటువంటి రుణాన్ని ఎలా క్లియర్ చేస్తారో స్పష్టంగా తెలియజేయాలి కొనుగోలుదారుని. నాలుగో విషయానికి వస్తే రుణం క్లియర్ అయిన తర్వాతే తాకట్టు తొలగింపు మార్టిగేజ్ రిలీజ్ రిజిస్ట్రేషన్ పూర్తి అయిందో లేదో నిర్ధారించుకోవాలి. ఐదో విషయానికి వస్తే వీలైతే మీ చెల్లింపు మొత్తాన్ని నేరుగా బ్యాంకుకు చెల్లించి మిగిలిన మొత్తాన్ని యజమానికి ఇవ్వడం మరింత సురక్షితం. తాకట్టు ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అంటే కొన్ని సందర్భాలలో బ్యాంక్ అనుమతితో ఒప్పందం బయ్యర్ సెల్లర్ బ్యాంక్ ద్వారా లావాదేవీ అనేది జరుగుతుంది. కానీ సాధారణంగా రుణం క్లియర్ చేసి తాకట్టు తొలగించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయడం అత్యంత సురక్షితమైనటువంటి మార్గం. నా సలహా ఏమిటంటే భూమి కొనుగోలు చేసే ముందు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు ఈసి ఆ రుణం యొక్క స్టేటస్ ను తెలుసుకోవడం కోసం ఒక న్యాయవాదితో పరిశీలించడం చాలా మంచిది. అయితే ఇదే విషయంలో మనకు ఎన్కంబరెన్స్ అనే వర్డ్ వాడాం కదా. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఒక ఆస్తి భూమి ఇల్లుపై జరిగినటువంటి రిజిస్ట్రేషన్ అయిన లావాదేవీలు అధికారిక ధృవీకరణ పత్రం. దీనినే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ అంటారు. ఈసీ ద్వారా మనం ప్రధానంగా తెలుసుకునే విషయాలు ఏమిటంటే ఆస్తి ఎవరి పేరు పైన ఉంది, అమ్మకం సేల్ డీడ్ జరిగాయా లేదా, బహుమతి యొక్క పత్రం అంటే గిఫ్ట్ డీడ్ నమోదైందా, ఏమైనా మార్టిగేజ్ తీసుకున్నప్పుడు ఆ మార్టిగేజ్ అనేది ఈసీలో నమోదైందా లేదా, విడుదల మార్టిగేజ్ రిలీజ్ జరిగిందా లేదా అనేది ఈసీలో కనబడుతుంది. ఇతర నమోదిత లావాదేవీలు ఏవైనా ఉన్నాయా లేవా అనేది మనకి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ లో స్పష్టంగా కనబడుతుంది. ఈసీ అనేది ఎందుకు అవసరం అంటే భూమి కొనుగోలు చేసే ముందు బ్యాంకు రుణం తీసుకునేటప్పుడు యాజమాన్యానికి సంబంధించినటువంటి హిస్టరీ తెలుసుకోవడానికి, తాకట్టు లేదా ఇతర నమోదిత భారం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈసీ అనేది ఉపయోగపడుతుంది. ఈసీలో ఏముంటుంది అంటే డాక్యుమెంట్ యొక్క నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ యొక్క తేదీ ఉంటుంది, కొనుగోలుదారుడు అమ్మకందారుని యొక్క పేర్లు, ఆస్తి యొక్క వివరాలు, లావాదేవీ యొక్క రకం అంటే సేల్ డీడ్ జరిగిందా ఆ యొక్క ఆస్తి, గిఫ్ట్ డీడ్ జరిగిందా, మార్టిగేజ్ జరిగిందా, ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఆ యొక్క భూమికి సంబంధించినటువంటి లేదా ఆ ఇంటికి సంబంధించినటువంటి వివరాలు ఏమిటి అనేవి స్పష్టంగా ఈసీలో ఉంటాయి. అయితే మరో విధంగా ఈసీలో కనిపించినటువంటి విషయాలు కూడా ఉంటాయి. అవేమిటంటే ఈసీలో రిజిస్ట్రేషన్ కాని హక్కులు లేదా వివాదాలు సాధారణంగా కనిపించవు. ఉదాహరణకు కోర్టు కేసులు ఉన్న ప్రతి సందర్భాలలో కొన్ని కనిపించవు. మౌఖిక ఒప్పందాలు అంటే మాటల ద్వారా ఒప్పుకున్నటువంటి ఒప్పందాలు ఏమైనా ఉంటాయి. నమోదు చేయని లీజులు కూడా ఉంటాయి. అంటే ఒక భూమిని కానీ ఒక ఇంటికి సంబంధించినటువంటి విషయాలను కానీ ఎవరికైనా రెంట్ లీజుకి ఇచ్చినట్లయితే ఆ లీజుకు సంబంధించినవి మార్టిగేజ్లో ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఒక్కోసారి ఉండకపోవచ్చు. వాటిని కూడా పరిశీలించుకోవాలి మనం ఓనర్ ద్వారా. భూమి అమ్మేటువంటి లేదా ఇల్లు అమ్మేటువంటి ఓనర్ ద్వారా కొన్ని ప్రభుత్వ పరిమితులు కూడా ఉంటాయి. అవి ఓనర్కే తెలిసి ఉంటాయి. ఆ వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా అమ్మేటువంటి వ్యక్తి కొనేటువంటి వ్యక్తికి పూర్తిగా తెలియజేయాలి. అందుకే ఈసీ ఒక్కటే చూసి కొనుగోలు అనేది చేయకూడదు. ఎవరైతే మీకు అమ్మకాలు చేస్తున్నారో ఆ అమ్మకందారుని కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే మనం కొనుగోలు చేయడం చాలా సురక్షితమైనటువంటి పని. రెండో విషయానికి వస్తే మార్టిగేజ్ తాకట్టు అనేది మార్టిగేజ్ అంటే రుణం కోసం ఒక ఆస్తిని ఆర్థిక
ఆర్థిక సంస్థకు మీ భూమికి సంబంధించి కానీ మీ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు ఆ యొక్క సంస్థకు ఇచ్చి మనం ఆ సంస్థ నుంచి అవసరం ఉన్నంత మేరకు మనం డబ్బులు పొందడం, దాన్ని మార్ట్గేజ్ అంటారు. అయితే ఉదాహరణకు రాహుల్ 20 లక్షల రుణం తీసుకున్నాడు అనుకుందాం. తన భూమిని బ్యాంకుకు తాకట్టు పెట్టాడు. రుణం పూర్తిగా చెల్లించేంత వరకు బ్యాంకుకు ఆ భూమిపై హక్కు అనేది ఉంటుంది. రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంకు నో డ్యూ సర్టిఫికేట్, రిలీజ్ డీడ్ అవసరమైనటువంటి సందర్భాలలో ఇస్తుంది. ఒరిజినల్ పత్రాలు తిరిగి ఇస్తుంది. అయితే ఇదే విషయంపై మార్ట్గేజ్ లో రకాలు కూడా ఉంటాయి. అంటే సింపుల్ మార్ట్గేజ్ అంటారు. సింపుల్ మార్ట్గేజ్ అంటే యాజమాన్యం మారదు, రుణం చెల్లించకపోతే బ్యాంకు చట్టం ప్రకారం తన యొక్క హక్కులను వినియోగిస్తుంది. రెండోది ఏంటంటే ఈక్విటబుల్ మార్ట్గేజ్, ఒరిజినల్ డాక్యుమెంట్లను బ్యాంకులో డిపాజిట్ చేసి రుణం తీసుకోవడం. భారతదేశంలో హౌసింగ్ లోన్లలో ఇది చాలా సాధారణంగా ఉంటుంది. మూడో విషయానికి వస్తే రిజిస్టర్డ్ మార్ట్గేజ్ అంటే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారికంగా నమోదు చేసేటువంటి ఒక తాకట్టు పత్రం. మరో విషయం ఏంటంటే మార్ట్గేజ్ బై కండిషనల్ సేల్స్ అంటే కొన్ని షరతులతో కూడినటువంటి మార్ట్గేజ్ కూడా ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి మార్ట్గేజెస్ అని ఉంటాయి. మనం భూమి కొనుగోలు చేసుకున్నప్పుడు ఈ రకరకాలైనటువంటి మార్ట్గేజ్ వివరణాత్మకంగా మనం చూసుకోవాలి. అయితే ఈసీలో మార్ట్గేజ్ ఎలా కనిపిస్తుంది అని అంటే ఒక ఉదాహరణ చూద్దాం. మనం ఇప్పుడు 10వ తేదీ 3వ నెల 2024 సంవత్సరంలో మార్ట్గేజ్ ఫేవర్ ఇన్ ఎస్బీఐ అనుకుందాం. అంటే ఒక ఎస్బీఐ ద్వారా మనం 10వ తారీఖు 3వ నెల 2024 రోజున మనం మీ యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి పత్రాలను తీసుకెళ్లి బ్యాంకులో ఇచ్చిన తర్వాత మనం ఆ బ్యాంకుకు సంబంధించి అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అనేది చేసిన తర్వాత మనకు ఆ బ్యాంక్ అనేది రుణం ఇస్తుంది. దాని తర్వాత మనం 18th 6th month 2026 రోజున మార్ట్గేజ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. 2024 సంవత్సరంలో ఆ యొక్క ఆస్తిని తాకట్టు పెట్టారు అంటే మార్ట్గేజ్ చేశారని, 2026 సంవత్సరంలో తాకట్టు తొలగించారు అంటే మార్ట్గేజ్ అనేది రిలీజ్ చేసుకున్నారు అనే విషయంపై మనకు పూర్తి అవగాహన కలుగుతుంది. ఈసీలో మార్ట్గేజ్ ఉన్న భూమిని కొనవచ్చా? కొనవచ్చు, కానీ జాగ్రత్త తప్పనిసరిగా ఉండాలి. ఎందుకోసం అంటే ఈసీ తీసుకోవాల్సి ఉంటుంది కదా, సరి చూసుకోవాలి. బ్యాంకు నుంచి నో డ్యూ సర్టిఫికేట్ లేదా అవసరమైతే ఎన్ఓసి తీసుకోవాలి కూడా. మార్ట్గేజ్ రిలీజ్ నమోదైందో లేదో కూడా నిర్ధారించుకోవాలి. ఒరిజినల్ పత్రాలు బ్యాంకు నుంచి విడుదల అయ్యాయో లేదో కూడా చూసుకోవాలి. ఆ యొక్క సేల్ చేసేటువంటి వ్యక్తి ద్వారా వచ్చాయా రాలేదా అని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కొనుగోలు చేసేటువంటి వ్యక్తి యొక్క బాధ్యత. అయితే ఇదే విషయంపై భారతదేశంలో తాకట్టుకు సంబంధించినటువంటి ప్రధాన చట్టాలు కూడా ఉన్నాయి. అదేమిటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 సెక్షన్ 58 నుండి సెక్షన్ 104 వరకు తాకట్టు మార్ట్గేజ్కి సంబంధించినటువంటి వివిధ నిబంధనలు కూడా వివరిస్తూ ఈ యొక్క చట్టం అనేది ఈ సెక్షన్స్ ద్వారా తెలియజేస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈసీ ఆస్తిపై నమోదైనటువంటి లావాదేవీ యొక్క హిస్టరీ మొత్తం చెప్తుంది. మార్ట్గేజ్ రుణం కోసం ఆస్తిని బ్యాంకుకు మనం ఇచ్చేటువంటి డాక్యుమెంట్. ఈసీలో మార్ట్గేజ్ అనేది కనిపిస్తుంది. రుణం పూర్తిగా క్లియర్ అయిందా లేదా అనేది కూడా మార్ట్గేజ్ రిలీజ్ నమోదయ్యే వరకు ఆస్తి కొనుగోలులో అదనపు జాగ్రత్తలు కూడా అవసరం. బ్యాంకులో తాకట్టు ఉన్నటువంటి భూమిని కొనకూడదు అనడం సరైంది కాదు, అలాగే నిర్భయంగా కొనండి అనడం కూడా సరైంది కాదు. కానీ కొన్ని షరతులు నెరవేరితే మాత్రమే బ్యాంకు వద్ద ఉన్నటువంటి రుణ బాకీ మొత్తం ఎంత ఉందో అధికారికంగా నిర్ధారించుకోవాలి. రెండో విషయానికి వస్తే రుణం పూర్తిగా చెల్లించే విధానం స్పష్టంగా ఉండాలి. మూడో విషయానికి వస్తే బ్యాంకు నుంచి అవసరమైనటువంటి ఎన్ఓసి నో డ్యూ సర్టిఫికేట్ లేదా తాకట్టు విడుదలకు సంబంధించినటువంటి పత్రాలను కూడా పొంది ఉండాలి. నాలుగో విషయం ఏంటంటే తాకట్టు తొలగింపు అంటే మార్ట్గేజ్ రిలీజ్ ప్రక్రియ అనేది పూర్తి అయిందో లేదో నిర్ధారించుకోవాలి. ఐదో విషయం ఏంటంటే ఈసీ ఒరిజినల్ డాక్యుమెంట్లలో యాజమాన్య హక్కులు అన్ని ఒక న్యాయవాదితో పరిశీలింప చేయాలి. ఆరో విషయం ఏంటంటే వీలైతే కొనుగోలు మొత్తంలో రుణం బాకీని నేరుగా బ్యాంకుకే చెల్లించే విధంగా లావాదేవీలు అనేవి చేయాలి. ఎప్పుడు కొనకూడదు అంటే ఈ పరిస్థితులలో ఆ యొక్క భూమిని గాని ఆ ప్రాపర్టీని గాని కొనకూడదు. ఏంటంటే అది బ్యాంకు రుణం గురించి స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వకపోతే, యజమాని ఒరిజినల్ పత్రాలు చూపించకపోతే, ఈసీలో ఉన్నటువంటి వివరాలు పత్రాలు మరియు సరిపోకపోతే, ఈసీలో ఉన్నటువంటి వివరాలు యజమాని చూపిస్తున్నటువంటి పత్రాల యొక్క వివరాలు సరిపోకపోతే కొనకూడదు. బ్యాంకు అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేస్తే, ముందు డబ్బు ఇవ్వండి ఆ తర్వాత లోన్ క్లోజ్ చేస్తాం అని ఆధారాలు లేకుండా చెబితే, ఇలాంటి సమయంలో భూమి కొనుగోలు ఆ ప్రాపర్టీ కొనుగోలు చేయడం సరైన విధానం కాదు. నా సలహా ఏమిటంటే భూమి విలువ ఎంత ఉన్నా ఒక్కరోజు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ పత్రాలు పూర్తిగా పరిశీలించకుండా కొనుగోలు చేయకూడదు. ఇప్పటి వరకు ఈ వీడియోలో బ్యాంకులో తాకట్టు ఉన్నటువంటి భూమిని కొనుగోలు చేయవచ్చా చేయకూడదు, ఒకవేళ కొనుగోలు చేస్తే ఎలాంటి షరతులు వర్తిస్తాయి, మనం ఎలాంటి పత్రాలు చెక్ చేసుకోవాలి, అటువంటి విషయాలు విధి విధానాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. మరొక కొత్త లీగల్ టాపిక్ తో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.